ఆర్ఎస్పీ ఉన్నాడు ఎగ్జాంపుల్. ఆయన అధికారం లేని పార్టీలో జాయిన్ అయ్యి దాన్ని అధికారంలోకి తేవడానికి కష్టపడతాడు. అరే అట్లా అట్లా జాయిన్ అయితే ఆ యొక్క నాయకులకి పేరుంటది. ప్రజల తరపున కొట్లాడతాడని పేరుంటది. అరే అధికారం లేకపోయిన వెంటనే 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి 10 ఏళ్ళు ఏదైతే కేసీఆర్ గారి అడుగుజాడలో నడిచి ఈరోజు అదే కేసీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, మమ్మల్ని కలవనీయలేదు. అరే ఆ 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు గుర్తు రాలేదా నీకు? ఇంత సిగ్గుమాలిన రాజకీయాలా? మీ ఇష్టం. అంటే పార్టీ మారడాన్ని నేను తప్పు పట్టట్లే. ఎందుకనంటే అది మీ ఇష్టం. కానీ ఎథిక్స్‌తో కూడిన రాజకీయాలు చేయాలనేది నా అభిప్రాయం. పార్టీలు మారాలనేది మీ ఇష్టం అది. కాకపోతే ప్రజలేమనుకుంటుర్రు, వాళ్ళ అభిప్రాయాలు ఏందని కనీసం 3 నెలలు కూడా కాలే కార్యకర్తలతోటి డిస్కస్ చేసే టైం కూడా మీరు వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్ మీ డిసిజన్ మీరే తీసుకున్నారు. అంటే మీ డిసిజన్ మీరు తీసుకుంటే కిందున్న ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నారా? దానికి తగిన బుద్ధి చెప్తారు. ఏ రోజన్నా ఇదే దానం కావచ్చు, అదే కడియం కావచ్చు, నీ స్టేషన్ గన్పూర్లో ఏ రోజన్నా పంటలు ఎండిపోయినాయని నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావా? నీళ్ళు రావట్లేవని నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావా? అంటే అసెంబ్లీ వేదికగా ఏదో 2 మాటలు మాట్లాడినావు తప్ప నీకు ఆల్రెడీ కాంగ్రెస్లోకి పోవాలని ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా అంటే వాళ్ళు చేసే ఏవైతే ఉన్నాయో నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, వాళ్ళు భూములను ఎండబెట్టుతూ, అదేవిధంగా కాళేశ్వరాన్ని ఆ యొక్క మేడిగడ్డని రిపేర్ చేసి నీళ్ళు అందజేయకుండా చేస్తుంటే కనీసం ఆ కాళేశ్వరానికి వచ్చిన పాపాన కూడా పోలే. అరే అక్కడికి వచ్చి ఆ వాటర్ రావట్లేవు, రైతుల పరిస్థితి బాగాలేదని ఏ ఒక్కరోజు మాట్లాడలే. అంటే ఆ రోజు నుంచే నీకు గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్లోకి పోవాలన్న ఉద్దేశంతో గమ్మునున్నారన్నమాట మీరంతా. కానీ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తూ ఉంటారు రాజకీయాలు. ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మమ్మల్ని కలుస్తలేరు, ఎమ్మెల్యేలని కలిసే యోచన లేదు, ఇది దొరల పాలన అనే ఒక అబద్ధపు మాటల్ని గట్టిగా ప్రచారం చేసి ఏదైతే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తలేరు, వాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నాయి అని గట్టిగా ప్రచారం చేసి ఇదే యూట్యూబ్ ఛానల్స్ అయితే లబో దిబో అని మొత్తుకొని కాంగ్రెస్ కార్యకర్తల్ని చేసింది ఆ రోజు ఏదైతే నిరుద్యోగుల యువకుల్ని. అదే యువకులు ఈరోజు డబల్ అంటే ఆ రోజు ఉన్నదానికంటే డబల్ కూడా ఈరోజు రోడ్లపైకి వస్తున్నారు. మనం చూస్తున్నాం, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వచ్చిన 3 నెలల్లోనే తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పక్కన ఒక చిన్న విలేజ్లో ఒక విద్యార్థి, నాగర్ కర్నూలుకు సంబంధించి అక్కడ మహబూబ్నగర్ ఇట్లా విద్యార్థులు 46 జీవోకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా చాలామంది మనస్తాపానికి గురి అవ్వడం, కొంతమంది అందులో చనిపోవడం. కుమార ఆంటీ రోడ్డు పైన అన్నం పెట్టుకొని ఇస్తలేరు అనంటే, స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని ఇస్తలేరు అంటే దానికి ఏం చేసినావు? తెల్లవారే కల్లా ఆమె క్లియర్ చేసినావు. ఎందుకంటే ఏపీ చంద్రన్న ఓటర్ కాబట్టి నువ్వు అలా చేసినావు. అయితే మొత్తానికి ఇలాంటి నీచ రాజకీయాలు అంటే నేను ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరిన వాళ్ళే చెప్తున్నా, మీరు గతంలో ఏదైతే టీడీపీలో ఉన్నామా లేమా అనేది ఫస్ట్ చూసుకోండి. ఆ తర్వాతనే మీరు ఈ నిర్ణయాలు తీసుకోండి. ఎందుకనంటే అక్కడ మీరు సంబంధించి మీరు ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడొచ్చు, టీడీపీ వ్యక్తి కడియం, ఓకే, ఎస్ దానం, పాపం బొంతు రామోహన్ ఏదైతే బీఆర్ఎస్లో ఉన్నాడుగా పాపం ఆ సీటు ఇవ్వలే. అందుకే ఏదైతే టీడీపీ నుంచి వచ్చింది కదా దానం, అందుకే ఆయనకు సీటు. ఆయన ఏంటంటే టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది కాబట్టి ఎట్లున్నా కూడా అక్కడ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే అయ్యే భావజాలాలు ఎంతో కొంత ఒక 5% అనున్నా మనకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే బొంతు రామోహన్ టీఆర్ఎస్ భావజాలాలు, స్థానిక భావజాలాలు ఉన్నాయి. మరి ఎప్పుడైనా తిరగబడవచ్చు, ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వమంటారు. ఆయన కూడా వీళ్ళకు కూడా ఉండాలి 10 ఏళ్ళు 5 ఏళ్ళు మేయర్గా ఉండి ఆ తర్వాత పదవులు అనుభవించి. అసలు వీళ్ళందరూ కూడా ఆ బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే, వీళ్ళకు సీట్లు లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు ఆ చిన్న చోట మోట నాయకులకు వీళ్ళకు సీట్లు ఇచ్చి మేయర్లను చేసి ఎమ్మెల్యేలను చేస్తే ఈరోజు పోతున్నారంటే బొంతు రామోహన్ లాంటి వ్యక్తులు వాళ్ళకే తెలవాలి. వాళ్ళు రేపన్నాడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని రివర్స్ వచ్చినా కూడా ఏ ముఖం పెట్టుకొని వస్తారని. పాపం అన్న ఎప్పుడు చూసినా కేటీఆర్ అన్నమ్మంటే ఉండే మరి
పాపం ఈరోజు ఎటు తెలుసుకోలేని పరిస్థితి. టికెట్ కోసం ఉరికిండు, పాకులాడిండు, గల్లెగిరేసిండు, కాంగ్రెస్‌లో పోయిండు. అక్కడ అంత ఆషామాషి కాదన్నా. గుర్తుపెట్టుకో రామ్మోహన్ అన్న, నువ్వు ఎప్పుడైతే ఆ పార్టీలో ఉన్నప్పుడే కొంచెం గౌరవంగా బతికినావు. ఇప్పుడు మరి ఏ మొఖం పెట్టుకొని అక్కడ నీ కార్యకర్తలు కావచ్చు, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కావచ్చు, ఏ విధంగా న్యాయం చేస్తావో నువ్వే ఆలోచించుకో. ఎందుకనంటే ఇంత నీచ ఇంత నీచమా? ఫస్ట్ రాగానే నీకు మేయర్ పదవి ఇచ్చిర్రు. తెలంగాణ మొట్టమొదటి ఏది హైదరాబాద్ మేయర్ ఎవరు? ఇక్కడ మేయర్ హైదరాబాద్ మేయర్ ఎవరు? తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ మేయర్ నీ పేరే నీ పేరే లెక్కించుకున్నారు కదా మొట్టమొదటి ఎన్నికల్లోనే. అయినప్పటికి కూడా చాలా వీళ్ళనైతే ఈ విధంగా రంజిత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. తర్వాత మరి ఏమో మరి ఇంద్రకిరణ్ రెడ్డిని తీసుకొస్తా అంటున్నారు. మరి ఒకవేళ ఆయన పార్టీ మారినా కూడా నీ సీటుకు ఎగనామాలు పెట్టేది కూడా తెలియదు. ఎందుకంటే రంజిత్ రెడ్డి బలమైన వ్యక్తి కావచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డిని కొట్టాలంటే బలమైన వ్యక్తి కావచ్చు. అయినప్పటికీ కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహంలో భాగమే. ఎందుకనంటే ఇది మనం కాదు, ఓపెన్ సీక్రెట్. రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అందరూ చిన్న పిల్లోన్ని ఒక రాజకీయం చేసే చిన్నోడిని అడిగినా కూడా చెప్తాడు ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకనంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కొంచెం బీజేపీ గెలిచే స్కోప్ ఉంటుంది కాబట్టి అక్కడ నార్మల్ అంటే పోటీ లేని వ్యక్తిని అక్కడ నిలబెట్టాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా మహబూబాబాద్ చూడొచ్చు. బలరాం నాయక్ కాంగ్రెస్ గెలవాలంటే మామూలు ఎవరు సీతారాం నాయక్ ఎవరు తెలవని వాళ్ళని పెట్టాలి అక్కడ. ఇక నేను ఒకటి భువనగిరికి సంబంధించి కాంగ్రెస్లో రెడ్డి పాలన చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఎందుకు అనంటే భువనగిరికి సంబంధించి బీసీ నాయకులకు వాళ్ళ సీట్లు ఇస్తే రెడ్డికి మాత్రం కాంగ్రెస్ సీట్ని ఇచ్చింది. ఆ సీటు రెడ్డికి కేటాయిస్తున్నారు. చెవిటి వెంకన్న యాదవ్, ఆయన యాదవ్ సామాజిక వర్గానే, మరి ఆయనకు కూడా ఇవ్వచ్చు కదా. కానీ చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఏదో పైన మాటలకే మేము బీసీలకి ఇవ్వమంటున్నామని కోమన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ అన్నప్పటికీ కూడా ఆడ చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఇప్పుడు వరంగల్ విషయానికి వస్తే కట్టర్ కాంగ్రెస్ వాది సిరిసిల్ల రాజయ్య. మరి ఇప్పుడు సిరిసిల్ల రాజయ్యకి టికెట్ ఇచ్చినాం అనుకో, ఆయన కట్టర్ కాంగ్రెస్, మరి ఎక్కడ ఇబ్బంది అవుతుంది మరి. కాబట్టి ఆయనకు పదవి ఇచ్చి అటు కూర్చోబెట్టారు. ఏదో ఫైనాన్స్ ఏదో పదవి ఇచ్చి అటు కూర్చోబెట్టారు ఆయన్ని కదా. ఇప్పుడు కడేం తీసుకొస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టంట్లు ఇప్పుడు కాంగ్రెస్ అసలు కట్టర్ కాంగ్రెస్ ఎక్కడుందని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళకు ఏమాత్రము ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఎందుకు చూస్తున్నారు అని కూడా నేను అడుగుతున్నా. అంటే ఏమో దిక్కులేదా? అటు ఆదాని కంపెనీ తీసుకొస్తుందనేమో రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఈడ టీడీపీ వ్యక్తుల్ని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఆడ కేంద్రంలో ఉన్న వాళ్ళు కాదు, కనీసం ఇక్కడున్న బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నాను ఎందుకంటే ఆయన బీజేపీ, ఆయన రాజకీయాలు వేరే ఉంటాయి, రాజగోపాల్ రెడ్డి మళ్ళా. వీళ్ళందరూ అసలు ఎక్కడ పోతున్నారు? కనీసం మాటలు రావట్లేవా? ఎందుకు రేవంత్ రెడ్డికి వీళ్ళు ఏమన్నా భయపడుతున్నారా? ఇంతగానం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు అంటున్నా నేను. సరే ఫైనల్ ఒకటి చెప్తా. రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో లేకముందు అంటే అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే పార్టీ మారిన వాళ్ళ పైన చెప్పులు, రాళ్ళు, రప్పలు అన్నీ ఇసిరేయమన్నారు. ఇప్పుడు కూడా గదే చేయండి అని చెప్తా. ఎందుకంటే రేవంత్ అన్న సీఎం కదా, నాకు కూడా సీఎంఏ. రేవంత్ అన్న అడుగుజాడల్లోనే నేను కూడా నడుస్తా. ఎందుకనంటే ఆయన రౌతులు ఇసిరే అన్నాడు కాబట్టి ఆయన మాటలుగా నేను కూడా మీకు చెప్తున్నా. ఏదైతే పక్క పార్టీలో గెలిచి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో పోతుర్రో వాళ్ళపైన కూడా రేవంత్ అన్న ఏదైతే రాళ్ళు ఇసిరేయమన్నాడో, ఆ రాళ్ళతో కొట్టమన్నాడో అయ్యే పని కూడా మీరు కూడా చేయరు. ఎందుకంటే ఆ రోజు పీసీసీ హోదాలో చెప్పిండు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. నేను చాలా గౌరవిస్తా ఆయనని. నేను గౌరవిస్తా కాబట్టి అదే రాళ్లతోటి కూడా ఇప్పుడు పక్క పార్టీలతోటి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అలా చేయాలని చెప్తున్నా. అదేవిధంగా కొంతమందికి తొండలు ఎక్కిస్తా అన్నాడు. మరి ఆ విధంగానే తొండలు కూడా ఎక్కియాలని కూడా నేను చెప్తున్నా. వాళ్ళ లాగులలో తొండలు ఎక్కిస్తా అన్నాడు. ఆ విధంగానే ఎక్కియాలని కూడా నేను కోరుకుంటున్న ప్రజలారా. కాకపోతే మీరందరూ కూడా ఈ నీచ రాజకీయాల్ని మీరు చాలా స్పష్టంగా చూడాలి. ఎందుకనంటే మీ యొక్క భూములు ఎండిపోయినా, రైతుల యొక్క భూములు పంటలు ఎండిపోతున్నా, చెర్లల్లో నీళ్లు లేక ముదిరాజు సోదరులు వలలు మూలకు పడినా, వాటన్నిటికీ కరెంటు లేక చేనేత కార్మికులు
మళ్ళీ మగ్గాలు పడుతున్నా, బతుకమ్మ చీరలకు ఆర్డర్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, వీటికన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ అన్ని అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మీరు గుర్తుంచుకొని ఒక నీళ్ళొస్తే మనకు ఎంతవరకు లాభపడతాం అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. కృష్ణా బోర్డుని ఇచ్చేస్తారు, ఇక్కడ నీళ్లు గతి లేవు. అదేవిధంగా కాళేశ్వరం పైన అదంటారు ఇదంటారు, దానిపైన అవగాహన లేదు, ఆ నీళ్లు లేవు. ఇదంతా చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం ఇది. చాలా బాధ అంటే చాలా బాధేస్తుంది. అయినప్పటికీ కూడా చాలా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు మనస్థైర్యం కోల్పోకుండా చాలా గట్టిగా ఫైట్ చేయాలి. మీకు ఏదనిపిస్తే అది ఫైట్ చేయాలి. అధికారంలో ఉన్న పార్టీ పక్క పార్టీలో నుంచి చేర్చుకున్నప్పటికీ ఎవరికన్నా ఇష్టం లేకపోతే మీరు చేయాలి. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రశ్నించాలి గట్టిగా. ఏదైతే ప్రజలు ప్రశ్నిస్తేనే, కార్యకర్తలు ప్రశ్నిస్తేనే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక దారిలోకి వస్తాడు. ఇన్ని రోజులు కడియం పైన ఒక మంచి అభిప్రాయం ఉండే, ఆయన టీడీపీలో ఉన్నాడా, ఇంకో పార్టీలో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఒక పార్టీకి చాలా బలంగా పనిచేస్తాడనే అభిప్రాయం ఉండే. కానీ ఈరోజు తన కూతురు రాజకీయం కోసం ఒక పార్టీనే పణంగా పెట్టి ఇంత పని చేస్తాడని అయితే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, స్టేషన్ గన్పూర్ ప్రజలు కావచ్చు, వరంగల్ ప్రజలు కావచ్చు అనుకోలే. మొత్తానికైతే ఇలా వెన్నుపోటు రాజకీయాలు పొడుస్తున్నారనే అభిప్రాయం అయితే వరంగల్ ప్రజానికానికి కావచ్చు, అక్కడున్న ప్రతిపక్ష నాయకులకు కావచ్చు ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది. మొత్తానికి ఇంకో ముందున్న రోజుల్లో ఏం జరుగుతుందనే దాని పైన మనం విశ్లేషించాలంటే కొంచెం వెయిట్ చేయాలి. మరి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడని అయితే చాలా బలమైన వాదన కూడా నడుస్తుంది. మరి అదేమన్నా నడుస్తుందా, లేకపోతే ఈ టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరినీ ఒక తాటిపైకి తీసుకుపోయి మరి అదంతా టీడీపీలో కూడా జాయిన్ చేస్తాడా, మళ్ళీ ఇక్కడ సైకిల్ గుర్తుని చూడబోతున్నామా అనే క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది. ఎందుకనంటే మరి బీజేపీలో పోతామంటే అందరు వస్తారో రారో. కాబట్టి టీడీపీ ఒకవేళ ఏపీలో కనుక అధికారంలోకి వస్తే చంద్రన్న 1 అక్కడ, చంద్రన్న 2 ఇక్కడ ఉంటాడనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మళ్ళీ ఆంధ్ర పాలకులు కనుక తెలంగాణలో ఎంటర్ అయితే ఊరుకునేది లేదు. ఇది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. కడియం గారు, మీ నీచ రాజకీయాలు అయితే ఈ రోజుతోటి బయటపడ్డాయి, బయలైనాయి. ఇంకొకసారి మిమ్మల్ని అయితే ప్రజలు నమ్మరు, మేము కూడా నమ్మం. ఇదైతే మీకు తెలియజేస్తున్నాం.